అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ఎదగాలని మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ గంగిరెడ్డి అన్నారు. యాంకర్ చోటు ఆధ్వర్యంలో అబ్దుల్ కలాంకు 9వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన అబ్దుల్ కలాంను యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ గంగిరెడ్డి కోరారు. యాంకర్ చోటు ఆధ్వర్యంలో శనివారం భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 9వ వర్ధంతి వేడుక నందం గనిరాజ్ జంక్షన్లో ఉన్న అబ్దుల్ కలాం విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. జకంపూడి రాజా, గంగిరెడ్డి, ఆదిత్య డిగ్రీ కళాశాల అధ్యాపకుడు నాగేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కె మహేశ్వరి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జకంపూడి రాజా మాట్లాడుతూ అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపారని కొనియాడారు. గంగిరెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం సైంటిస్టుగా చేసిన కృషి మరువలేనిదని అన్నారు. 9వ తరగతి చదివే సమయంలో ఆకాశంలో పక్షి ఎగరడం చూసి తాను సైంటిస్ట్గా అలా ఎగిరే వాటిని కనిపెట్టాలని కలగని దానిని సాధించారని కొనియాడారు. పిల్లలకు పాఠాలు చెప్పి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనేది అబ్దుల్ కలాం కోరిక అని తెలిపారు. రాజమండ్రిలో అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్న యాంకర్ చోటును అభినందించారు. అనంతరం చోటు మాట్లాడుతూ అబ్దుల్ కలాంను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. దేశాలలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచేటటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క 9వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి నగర నడిబొడ్డున నందంగన్రాజ్ జంక్షన్లో మా చోటు ఆధ్వర్యంలో సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. సహజంగా ఏ మనిషి అయినా కూడా పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా సరే ఏదో ఒక రోజు ఈ లోకం నుంచి విడిచి వెళ్ళాల్సిందే. బట్ వాళ్ళు ఉన్నటువంటి సమయంలో చెరగనటువంటి ఒక ముద్రను వేసుకుని ఎవరైతే తాను ఉన్నటువంటి రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటారో వారిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి. ఏపీజే అబ్దుల్ కలాం గారు అనేక రంగాలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నో గొప్ప విషయాలను కనుగొని ఇవాళ భారతదేశంలో పేదవాడి దగ్గర నుంచి మన దేశానికి యావత్ ప్రపంచం కూడా కొనియాడేటటువంటి అనేక విషయాలని కనుగొనడం జరిగింది. సో ఇవాళ అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. అలాగే మా చోటు తమ్ముడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జయంతి కార్యక్రమం కానీ వర్ధంతి కార్యక్రమం కానీ ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేకించి విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళలో కూడా ఒక ఇన్స్పిరేషన్ని తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా చోటుని కూడా అభినందిస్తూ జోహార్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈరోజు మాజీ రాష్ట్రపతి, భారతదేశం ఎంతో గర్వించదగ్గటువంటి శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించే కార్యక్రమం ఈరోజు స్థానిక నందం గనిరాజు జంక్షన్లో ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి అబ్దుల్ కలాం గారి ప్రతిమని ప్రతిష్ఠించినటువంటి నా యొక్క చేతుల మీదుగా యొక్క కార్యక్రమం జరగడం అనేది నిజంగా నాకు ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. అబ్దుల్ కలాం గారు ఆ పేరు అనేది ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పేరు. శాస్త్రవేత్తగానే కాకుండా, రాష్ట్రపతిగానే కాకుండా ప్రతి ఒక్క సామాన్యుడికి కష్టపడి ఏ విధంగా ఒక స్థాయికి వెళ్ళాలి అనేది ఆయన జీవితం యొక్క మనందరినీ కూడా ఆ విధంగా ఆదర్శనీయంగా ఉంటుంది. అదేవిధంగా అతి తక్కువ ఖర్చుకే స్టంట్ అనేది, సో ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి ఎన్నో విషయాలు, ఎన్నోటటువంటి ప్రయోగాలు చేసి ఆయన ఒక గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్గా మన ప్రపంచ దేశాలు కూడా మన దేశాన్ని చూసే విధంగా ఆయన ఈ యొక్క దేశానికి సేవలు అందించారు. మరి అలాంటి మహోన్నత వ్యక్తి
మరి మన మధ్య లేకపోవడం భారతదేశానికి ఎప్పటికీ కూడా ఒక తీరని లోటు. అలాంటి అబ్దుల్ కలాంలు ఇంకా మన యువతలో ఎంతో మంది ఉంటారని నేను భావిస్తూ ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో అయినా సరే ఆయన ప్రతిమకు వచ్చి ఈ యొక్క నివాళులు అర్పించి వారు చేసినటువంటి సేవలు, వారు గడిపినటువంటి ఆ యొక్క జీవన విధానం ఇప్పుడు ఉన్నటువంటి యువత కూడా అలవాటు చేసుకోవాలని నేను చేసేటటువంటి చిరు ప్రయత్నంలో ప్రతిసారి నాకు తోడుండేటటువంటి రాజమండ్రి నగర పెద్దలు, అలాగే రాజమండ్రి నగర యువత, ముఖ్యంగా ఆదిత్య కళాశాల డైరెక్టర్ గంగిరెడ్డి గారు, అలాగే ఎన్ఎస్ఎస్ నాగేశ్వర గారు అండ్ అలాగే విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు వారు కూడా భాగస్వాములు అవుతూ నివాళులు అర్పిస్తూ నేను చేసేటటువంటి ఈ చిరు ప్రయత్నంలో వారు కూడా నాకు తోడు ఉండడం అనేది నాకు చాలా ఆనందదాయకం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఆదర్శప్రాయంగా ఉన్నది అనేది అబ్దుల్ కలాం గారి వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అలాంటి మహోన్నత వ్యక్తికి 9వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఒక స్వచ్ఛమైన మనసుతో నివాళులు అర్పిద్దామనేది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారిని ఆ యొక్క ప్రతిమని సందర్శించకపోయినా, లేకపోతే వారి యొక్క ఫోటో అందుబాటులో లేకపోయినా మీరు మనస్ఫూర్తిగా మీ మనసుతో జోహార్ అబ్దుల్ కలాం అనండి. ఆ యొక్క నివాళి ఖచ్చితంగా అతనికి చేరుతుంది. జోహార్ అబ్దుల్ కలాం, జోహార్ అబ్దుల్ కలాం, జోహార్. కానీ ఒక్కడే నమ్మాడట. ఎవరైనా నేనే అంటాడు ఆయన. మనల్ని ఎవరు నమ్మక్కర్లా. మన మీద మనం విశ్వాసం ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళతాం. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి డైరెక్ట్గా మాట్లాడారట. ఏమని? మిమ్మల్ని మేము రాష్ట్రపతిగా ఎంపిక చేద్దాం అనుకుంటున్నాం, మీరు రావాలి అని. చూసారా ఆయన నిబద్ధత? నాకు దేశానికి రాష్ట్రపతి చేయాలని లేదు, పిల్లలకు పాఠాలు చెప్పి భారత పౌరులను తయారు చేయాలన్నదే చచ్చే వరకు నా సంకల్పం అని చేత నన్ను వదిలేయండి అన్నాడు. కుదరదు, అన్ని పక్షాలు కలిపి ఏకగ్రీవంగా ఎన్నిక చేశాయి, మీరు ఇబ్బంది పడక్కర్లేదు, మీరు ప్రచారానికి వెళ్ళక్కర్లేదు, అవన్నీ నేను చూసుకుంటానని చెప్పి అద్వానీ గారు అప్పుడు ప్రధానమంత్రి ఆయన అంటే నాకు కనీసం ఒకరోజు టైం ఇవ్వండి అన్నారు. ఒకరోజు టైం లేదు, రేపే నామినేషన్ వేయాలి, మీకు అడిగారు కాబట్టి ఒక గంట ఇస్తున్నామంటే గంట తర్వాత అందరూ బలవంతం చేస్తే అది ఆయన దగ్గరికి వచ్చింది. ఈ దేశంలో మొట్టమొదటి భారతరత్న సైంటిస్ట్గా పొందింది అబ్దుల్ కలాం. రాష్ట్రపతి కాకుండానే అవార్డు పొందారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేది ఆయన బిరుదు. వాళ్ళ ప్రపంచ ఖగోళ విజ్ఞానంలో మనం అగ్రరాజ్యాల సరసన ఉన్నామంటే దానికి కారణం మన అబ్దుల్ కలాం గారు. చేత మీరు అందరూ కూడా అబ్దుల్ కలాంని స్ఫూర్తిగా తీసుకుని ఎదగాలని చెప్పి భావిస్తూ చోటు విగ్రహం స్థాపించడమే కాకుండా క్రమబద్ధంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు